ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు చూసుకుంటే వైఎస్ షర్మిల గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ఆవిడకి పోలీస్ సెక్యూరిటీ కావాలి అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఒక సీఎం సిస్టర్గా, అలాగే మాజీ ముఖ్యమంత్రి డాటర్గా ఆవిడకి ఏ లెవెల్లో సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయొచ్చు? షర్మిల గారు ఆల్రెడీ ఇక్కడ మన తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడ పార్టీకి ప్రెసిడెంట్గా చేసి లాస్ట్ టైం ఎలక్షన్ మూమెంట్ ఆయనకి ఆవిడ కంటెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఆ పార్టీని మళ్ళీ ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఒక నేషనల్ పార్టీతో మెర్జ్ చేసేసి సో అది ఏపీకి వెళ్ళిపోయి పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీలో జరిగేటువంటి సిచ్యువేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆవిడ మళ్ళీ ఇప్పుడు ఏపీకి వెళ్ళిపోయి ఏపీలో పార్టీ పూర్తిగా పెట్టేసి అంటే ఏపీలో కాంగ్రెస్లోకి పూర్తిగా వెళ్ళిపోయి అక్కడ కాంగ్రెస్లో తను ప్రెసిడెంట్గా అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ సెక్యూరిటీ కన్సర్న్ అనేది రావడం అనేది కామన్ థింగ్. సో అంటే ఇక్కడ ఉన్నంతకాలం తెలంగాణ గవర్నమెంట్ సెక్యూరిటీ చూసినా తను ఇప్పుడు అక్కడ చేంజ్ అయ్యారు కాబట్టి పూర్తిగా ఏపీ రాజకీయాల్లోనే ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఏపీ ప్రభుత్వానికి నిజంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా, అంటే ఫ్యామిలీ కక్షలు, ఫ్యామిలీ గొడవలు ఏమన్నా ఉండి మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేమో అనే ఇష్యూ కూడా తలెత్తూ ఉంటుంది. సో ఇది ఒక సెకండరీ ఆస్పెక్ట్ అండి. ఫ్యామిలీ ఇష్యూస్ అవి ఏమన్నా కానివ్వండి, యాజ్ ఎ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్గా స్టేట్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆవిడ సో ఆవిడకి ఖచ్చితంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఎవరైనా పొలిటికల్ పార్టీలో ఒకవేళ పార్టీ పెట్టి వాళ్ళకి థ్రెట్ ఉన్న కన్సర్న్స్లో హోమ్ డిపార్ట్మెంట్ బ్రీఫ్ చేసుకొని వాళ్ళకి థ్రెట్ లెవెల్స్ ఉన్నాయి, థ్రెట్ ఈ రేంజ్లో ఉంది అని వాళ్ళు చూసుకుంటే అకార్డింగ్ టు దట్ వాళ్ళు సెక్యూరిటీ అరేంజ్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఇలాంటివి కూడా ప్రీవియస్ సర్కమ్స్టాన్సెస్లో చాలా వాటిలో మనం ఇవి గమనించి ఉన్నాం. వాళ్ళకి ఎంత లెవెల్లో థ్రెట్ ఉంది, ఎంత లేదు అనే విషయాలు కూడా కోర్టు వారు కూడా కొన్ని సందర్భాల్లో కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు వారు కూడా చూసి వాళ్ళకి కన్సర్న్ లీడర్కి సెక్యూరిటీ ఇవ్వండి, లేదా సర్టన్ టైమ్స్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ డైరెక్ట్గా తీసుకొని సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కూడా సెక్యూరిటీ ఇచ్చింది కూడా మనం చూసాం. ఇన్ కేసు రామచంద్రారెడ్డి గారి కేసులో చూసుకోండి, ఆయనకి ఇచ్చారు, సెంట్రల్ ఫోర్సెస్ని సెక్యూరిటీగా ఇవ్వడం జరిగింది. మామూలుగా ఇండివిజువల్గా చూసుకుంటే కనుక కంగనా రనౌత్ గారికి అంటే ఇలా కొంతమంది పర్సన్స్కి, స్టాల్వార్స్కి కావచ్చు, లేదా సెలబ్రిటీస్ కావచ్చు, ఒక పార్టీని రిప్రజెంట్ చేసే టైంలో కానీ వీళ్ళకి యూజువల్గా సెక్యూరిటీని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ సెక్యూరిటీ లెవెల్ అనేది ఈజ్ నథింగ్ బట్ బేసింగ్ ఆన్ ద థ్రెట్ దే ఆర్ హ్యావింగ్. వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్ని బేస్ చేసుకుని ఇవ్వాలి. అంటే యూజువల్గా మీరు గమనించండి, ఎప్పుడైనా ఒక విఐపి సభ జరుగుతుంది, విఐపి మీటింగ్కి వస్తున్నారు అంటే సో ఆ పోడియం నుంచి కొన్ని మీటర్స్ వరకు ఎటువంటి పబ్లిక్ రాకుండా ప్రొటెక్షన్ అనేది అరేంజ్ చేస్తుంటారు. సో బ్యారికేడ్స్ అనేది అంతవరకు ఒక ఎన్క్లోజర్ లాగా వాళ్ళు చేసేసి ఏం చేస్తారంటే బ్యారికేడ్స్ పెట్టి క్లోజ్ చేసేస్తారు. అంటే మీరు పోడియం నుంచి ఒక 100 అడుగులు వేసుకుంటే లేదా పోడియం నుంచి కొంత డిస్టెన్స్ వేసుకుంటే ఆ డిస్టెన్స్ వరకు వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. నో బడీ కెన్ కమ్. అంటే మామూలు హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళు అంటే మామూలు నార్మల్ ఆర్డినరీ పర్సన్, ఆర్డినరీ సిటిజన్స్ రావడానికి లేదు. సో వీళ్ళు ర్యాలీ చేసినా ఏదైనా అడ్రస్ చేసినా ఆ గ్యాప్ తర్వాతే పబ్లిక్ కూర్చోవాల్సి ఉంటుంది. సో విఐపీ గ్యాలరీని కూడా అక్కడ అలౌ చేయరు, పోడియం పైన ఉన్నంత వరకు వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తారు. సో ఇలాంటివి కూడా మెజర్స్ వీళ్ళు ఫాలో అవ్వడం జరుగుతుంది. అందుకని ఒక్కొక్కసారి లీడర్స్ని పబ్లిక్లోకి తొందరగా పోలీసులు కూడా వెళ్ళనివ్వరు. అంటే థ్రెట్ ఎక్కువ ఉన్నప్పుడు తెలియదు. ఇప్పుడు ఆ పబ్లిక్ మధ్యలోంచి ఎవరైనా స్టాప్ చేసినా, ఎవరైనా కత్తితో పొడిచినా, లేదా షూట్ చేయొచ్చు, ఏమైనా జరగచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ హ్యాపెన్. అది వీళ్ళు ప్రెజ్యూమ్ చేయలేరు కదా. సో అలాంటి సందర్భాల్లో తొందరగా పబ్లిక్లోకి వెళ్ళనివ్వరు. సో ఎంతవరకు అవసరమో అంతవరకే ఇస్తారు తప్ప పొజిషన్ బట్టి అయితే పొజిషన్ బట్టిగా ఎంతవరకు చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఆవిడ పొజిషన్లో ఉన్నారు, ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ప్రెసిడెంట్ అయిన పొజిషన్లో ఉన్నారు, కానీ ఆవిడకి థ్రెట్ ఎంత ఉందనేది నిజంగా మెజర్ చేసుకోవాలి. ఆ థ్రెట్ని బట్టి మాత్రమే ఇవ్వాలి. యూజువల్గా ఇప్పుడు 2+2 ఇస్తారు కొంత సందర్భాల్లో, లేదా వై కేటగిరీ ఇస్తారు కొంత సందర్భాల్లో, చూసుకుంటారు. పైలట్ వెహికల్ అవసరం ఉందా లేదా, తను వస్తుంటే క్యాన్వై ఆగకూడదు అనేది. అంటే యూజువల్గా అంత పార్టీని రిప్రజెంట్ చేసేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి నార్మ్స్ వాళ్ళు ఫాలో అవుతూ యూజువల్గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు. బట్ మళ్ళీ ఏదైనా కక్ష సాధింపు చర్యలు అనేవి వీళ్ళతో మాట్లాడడం జరిగి ఇవ్వకూడదు అనేది అని ఉంటే అది హోమ్ మినిస్ట్రీ బ్రీఫ్ చేసిన తర్వాత ఉంటుంది. యూజువల్గా అయితే సెక్యూరిటీ విషయంలో గట్టిగా పట్టరు ప్రభుత్వాలు కూడా ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది మనం వేచి చూడాల్సిన సమయమే తప్ప ఇప్పుడు ఏమీ మాట్లాడలేము. పూర్తిగా సెక్యూరిటీ ఇస్తారా లేదనేది చూస్తేనే తెలుస్తుంది. సో ఆవిడ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి థ్రెట్ లెవెల్స్ నిజంగానే ఉండుంటే కనుక హోమ్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్గా సెక్యూరిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి సెక్యూరిటీ ఇచ్చేది ఏదైతే ఉందో అది డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి అడగొచ్చా సార్? అడగచ్చండి. అంటే అసలు జీరో సెక్యూరిటీ అయి ఉండి ప్రొవైడ్ చేయలేకపోతే అలాంటి సందర్భాల్లో ప్రొటెక్షన్కి ఖచ్చితంగా అడగచ్చు. 100% ప్రొటెక్షన్ అడిగి తీరచ్చు. అంటే వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్న కెపాసిటీని బట్టి ఆమె అడ్రస్ చేసే పబ్లిక్ గ్యాదరింగ్స్, ముఖ్యంగా ఎక్కువ వీళ్ళు పబ్లిక్ గ్యాదరింగ్స్ అడ్రస్ చేస్తారు కాబట్టి అక్కడ ఉండేటువంటి పబ్లిక్ గ్యాదరింగ్స్ కానీ రోప్ పార్టీ అవసరం ఉందా లేదా. ఎక్కువ విఐపీ ప్రోటోకాల్లో ఎక్కువ చూసుకునేది మనం రోప్ పార్టీ అంటాం.
రోప్ పార్టీ అంటే ఏంటంటే కొంత పోలీస్ ఏం చేస్తారంటే వీళ్ళ ఏదైతే క్యాన్వాయ్లో ఉన్నటువంటి వీళ్ళు ప్రచారం చేసేటువంటి ప్రచార రథం అంటాం కదా మనం, ఆ వెహికల్కి చుట్టూ పబ్లిక్ని రానికుండా పోలీస్ ఏం చేస్తారంటే ఒక తాళ్ళలాగా పట్టుకొని కొంత డిస్టెన్స్ వరకు వాళ్ళు ఉంటూ వెహికల్ దగ్గర ఉంటూ పబ్లిక్ని వెహికల్ దగ్గర రానికుండా ఉంటారు. సో ఇలాంటివన్నీ ఏం చేస్తుంటే యూజువల్లీ బాంబ్ బ్లాస్ట్లు ఇలాంటివి ఆపడానికి అలాంటివి ఎక్కువ చేస్తారు. ఈవిడికి అంత హై లెవెల్గా అవసరం ఉందా లేదనేది రోప్ పార్టీ కూడా చూసుకొని ఎక్కడ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు రోప్ పార్టీ ప్రొవైడ్ చేస్తారు. అలా ఇదివరకు అపోజిషన్ లీడర్స్ కూడా రోప్ పార్టీ ఇచ్చి మనం చాలా చూసాం. అంటే వాళ్ళు వెళ్ళే ప్రోగ్రామ్ని బట్టి, గ్యాదరింగ్ని బట్టి, మీటింగ్ని బట్టి అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. రెగ్యులర్ సెక్యూరిటీ అనేది అది కన్సర్న్ గవర్నమెంట్తో చూసుకుని వాళ్ళు రెగ్యులర్గా ఎంతమంది ఉండాలి, ఆవిడకి గన్మెన్స్ ఎలా ఉండాలి అనేది రెగ్యులర్గా చూసుకొని వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు వరకు ఎవరికైనా ప్రొవైడ్ చేశారా సార్ ఇలాగ డైరెక్ట్ కోర్టుకు వెళ్ళి అప్రోచ్ అయినందుకు? చాలా సర్కమ్స్టాన్సెస్లో చూసాం కదండి. యూజువల్గా వీళ్ళు మినిస్ట్రీకి అప్లై చేసుకుంటారు, హోమ్ మినిస్ట్రీకి కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో హోమ్ మినిస్ట్రీ కన్సర్న్ చేసుకున్నప్పుడు చేస్తారు. రామచంద్రారెడ్డి గారికి అప్లై చేశారు. అటు మనం చూసుకుంటే ఇదివరకు ఉన్న లీడర్స్కి ఆల్మోస్ట్ తెలంగాణలో అంతకుముందు కాంగ్రెస్ వచ్చిన కొత్తలో, టీఆర్ఎస్ వచ్చిన కొత్తలో కొంతమంది కాంగ్రెస్ లీడర్స్కి ఇవ్వలేదు అంటే వాళ్ళు అప్లై చేసుకున్నారు, అలా ఇచ్చారు. యూజువల్గా జరుగుతూనే ఉంటుందండి, అది దట్స్ వెరీ కామన్ థింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.